యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. ఎలా ఉన్నారు? క్రీస్తునందు ప్రియులారా, మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు అనుదినము కూడా అనుభవిస్తూ ఉన్నారని నమ్ముతూ ఉంటున్నాను. నా పేరు డాక్టర్ ప్రమోద్ జాషువా బర్న్స్. రేమా గ్లోబల్ మినిస్ట్రీస్ కర్నూలు సీనియర్ సంఘ కాపరిగా నేను ప్రభు యొక్క సేవను జరిగిస్తూ ఉంటూ ఉన్నాను. మీరందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండారుగా అనుభవించాలని, ఆనంద జీవితం అనేటువంటి మన ఈ యొక్క అనుదిన వాక్య ధ్యానాల ద్వారా మీరందరూ కూడా ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందుకోవాలని నేను నమ్ముతూ ఉంటూ ఉన్నాను, ఆశిస్తూ ఉంటూ ఉన్నాను. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తప్పనిసరిగా సంప్రదించడానికి వెనుకాడవద్దు. మీ కొరకు నేను ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ప్రభు తప్పనిసరిగా మీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడని నమ్ముతూ ఉంటూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి అంశము ప్రియులారా, నీవు యేసుక్రీస్తు యొక్క శిష్యుడుగా ఉన్నావా? నీవు యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా ఉన్నావా? మరి బహుశా క్రైస్తవులైనటువంటి వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఈ ప్రశ్న విన్నప్పుడు, అదేంటి పాస్టర్ గారు, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసిని కదా, మరి శిష్యుడిగా ఉన్నావా అనే ప్రశ్న మరోలా అడుగుతూ ఉన్నారు ఎందుకు అని మీరు ఆలోచించవచ్చు. కానీ ప్రియులారా, ఈరోజు నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం ఒక క్రైస్తవుడిగా జీవించటం ఒక విషయం అయితే, యేసుక్రీస్తును అనుకరించి యేసుక్రీస్తు యొక్క బోధను అనుసరించి మన జీవితాలను నడిపించుకోవటం, కట్టుకోవటం అనేటువంటిది మరి ఒక విషయం అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు మనలో ఏ ఒక్కరిని కూడా లోకంలో ఉన్న వారందరినీ క్రైస్తవులుగా చేయండి అని చెప్పలేదు ప్రియులరా. ఆ మాట బైబిల్లో లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు లోకమంతటికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారిని శిష్యులనుగా చేయండి అనేటువంటి మాటను చెప్పాడు. ప్రియులరా, శిష్యుడు అనేటువంటి మాటను మనం విన్నప్పుడు 3 అర్థాలు మనకు అర్థమవ్వాలి. ఒకటి, శిష్యుడు అనగానే ఎప్పుడు కూడా నేర్చుకునేటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి చెప్పేటువంటి బోధను, ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను, ఒక వ్యక్తి యొక్క జీవన విధానాన్ని పరిశీలించి ఆ వ్యక్తి నుంచి నేర్చుకోవటానికి ఇష్టపడే వ్యక్తి. రెండవదిగా, శిష్యుడు అనగానే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించినటువంటి ఆ మాటల చేత మరి నడిపించబడేటువంటి వ్యక్తి, వన్ హూ ఫాలోస్ అనదర్స్ టీచింగ్. ప్రియులరా, మూడవదిగా, ఒక వ్యక్తిని అనుకరించేటువంటి వ్యక్తి, ఇమిటేట్ చేసేటువంటి వ్యక్తి. అనగా బోధకుడు ఎలా ఉన్నాడో బోధకుడిని గమనించి ఆ బోధకుని మాదిరిగానే జీవించడానికి ప్రయత్నించేటువంటి ఒక వ్యక్తిని శిష్యుడు అని అంటారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో కూడా మనం చూసినప్పుడు పలానా వారి పేరు చెప్పి వారి శిష్యులండి వీరు అనే మాట అంటూ ఉంటారు. అనగా దాని అర్థం ఏంటంటే, వారు చెప్పిన మాటను విని వారి బోధను అనుకరించి వారి యొక్క వ్యక్తిత్వం మాదిరిగానే లేక వారి జీవితం మాదిరిగానే వీరి జీవితాన్ని కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యం నుంచి మనం చూసినప్పుడు, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అనే మాటను చెప్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఈ శిష్యుడిగా జీవించాలి అని అంటే 3 విషయాలు మన జీవితంలో ఉండాలి. యేసుక్రీస్తు శిష్యుడిగా మనం జీవించాలి అని అంటే 3 విషయాలు మన జీవితంలో ఉండాలి. ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ డిసైపుల్షిప్. యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండటానికి ఉండవలసిన లక్షణాలు ప్రియులారా 3. నంబర్ 1, మొట్టమొదటిది, ఒక శిష్యుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క మాటల చేత తన జీవితాన్ని నింపుకుంటాడు, యేసుక్రీస్తు మాటల చేత తన జీవితాన్ని నడిపించుకుంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వాక్యంలో ఈ చక్కటి మాటను రాస్తూ ఉంటూ ఉన్నాడు. 31వ వాక్యంలో ఈ మాట ఉన్నది ప్రియులారా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అనే మాటను చెప్తూ ఉంటున్నాడు.
ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనం విని గ్రహించినప్పుడు, ఆ మాటల చేత మన జీవితాన్ని నింపుకున్నప్పుడు, ఆ మాటల చేత నడిపించుకున్నప్పుడు మనము యేసుక్రీస్తు శిష్యులుగా ఉంటామని నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. కేవలం తెలిస్తే సరిపోదు. యేసుక్రీస్తు బోధ గురించినటువంటి ఇన్ఫర్మేషన్, సమాచారం మాత్రం ఉంటే సరిపోదు. ఆ బోధ ప్రకారంగా మన జీవితాలను నడిపించుకోవాలి. ఇక రెండవది ప్రియులారా, యేసుక్రీస్తు శిష్యుడికి ఉండవలసిన రెండవ లక్షణము సహోదరులను ప్రేమించుట. యేసుక్రీస్తు ఈ మాటను చెప్పుచూ ఉన్నాడు ప్రియులారా. 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వాక్యం నుంచి 35వ వాక్యము వరకు చూస్తే, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఒకరిని ఒకరు ప్రేమించాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఇదే చాలా కష్టమైన పని. మనం అందరి విషయంలో ఒక్కొక్క అభిప్రాయం కలిగి ఉంటాం, కానీ ప్రేమించడం అనేటువంటిది కొన్నిసార్లు చాలా కఠినమైన పరీక్ష. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనందరి జీవితంలో ఒక గొప్ప సవాలుని ఇస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నిస్వార్థముగా, బేషరతుగా, సంపూర్ణముగా చివరి వరకు కూడా ప్రేమించాడు. ఆ విధంగానే మీరు, నేను, మనందరం కూడా ఇతరులను ప్రేమించబద్ధులమై ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవది ప్రియులారా, మనము బహుగా ఫలించాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పుతూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యంలో రాస్తూ ఉన్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నమాట. చూసారా, మన జీవితంలో మనము యేసుక్రీస్తు కొరకు బహుగా ఫలించాలి. అనగా కేవలము మనం యేసుక్రీస్తు చెప్పిన మాటలను అనుకరించడం మాత్రమే కాదు, ఆత్మ ఫలములు, ఆత్మ వరముల చేత ఆత్మీయంగా ఎదుగుచు, ఆయనకు విధేయత చూపుచు ఆయన్ను సంతోష పెట్టాలి ప్రియులారా. అలాగే యేసుక్రీస్తు కొరకై మనము అనేకులను ఆయన వైపు ఆకర్షించాలి అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ ప్రశ్నను మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు యేసుక్రీస్తు శిష్యులు అని అనుకుంటూ ఉన్నట్లయితే ఈ 3 లక్షణాలు మీలో ఉన్నాయా? లేక మీరు యేసుక్రీస్తు శిష్యులుగా ఉండాలి అని ఆశపడితే ఈ 3 లక్షణాలు ఉండాలి అని గుర్తు చేస్తూ ఉన్నాను. 1, దేవుని యొక్క మాటలు మనలో నిలిచి ఉండాలి. 2, యేసుక్రీస్తు మనలను ప్రేమించిన రీతిగా అందరినీ మనం ప్రేమించాలి. 3వదిగా మనము యేసుక్రీస్తు కొరకు బహుగా ఫలించాలి. అప్పుడే మనము ఆయనకు శిష్యులుగా ఉంటామని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క మాటలను మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక్క క్షణం మనం ఆలోచన చేసి, ప్రభువా నేను కూడా నీ శిష్యుడిగా జీవించాలి అని కోరుకుందాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ కృప మాకు కావాలని కోరుతున్నాం తండ్రి. ప్రత్యేకముగా దేవా, మా జీవితాలలో నీ వాక్యము నిలిచి ఉండునట్లు, మా జీవితాలలో నీవు మమ్మను ప్రేమించిన రీతిగా బేషరతుగా, నిస్వార్థముగా, సంపూర్ణముగా, చివరి వరకు ప్రేమించిన రీతిగా ఇతరులను కూడా మేము ప్రేమించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, మా జీవితాలలో నీ కొరకు బహుగా ఫలించే కృపను దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరుడు సహోదరిని దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన సన్నిధి మనకు, మన కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా మరి యొక్క వాక్య ధ్యానంతో కలుసుకుందాం. అందాక దేవుని యొక్క కృప నీకు, నాకు, మన అందరికీ కూడా తోడుగా ఉండి నడిపించునుగాక. నా యొక్క ఫోన్ నంబర్ 9440292931. విదేశాలలో ఉన్నటువంటి వారు +91 అని యాడ్ చేసి 9440292931 9440292931
888-883-31 నంబర్కు మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నన్ను సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.